హలో వైజాగ్, ఎలా ఉన్నారు? అమ్మో, కంటికి అంత దూరం వరకు మనుషులు ఉన్నారు ఇక్కడ. లవ్ యూ ఆల్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా ఒక హీరోని చూస్తూ ఆయన డాన్సులు, ఆయన యాక్టింగు, ఆయన కరిస్మా అండ్ ఆల్సో ఆయన క్యారెక్టర్, ఇవన్నీ చూస్తూ పెరిగి పెరిగి మనం ఎప్పటికైనా డైరెక్టర్ కావాలి అని డైరెక్టర్ అయిన ఒక డైరెక్టర్. ఓకే, అలాగే ఆయన చూసి ఆయన బాటలో నడిచి మనకు కూడా ఎప్పటికైనా స్టార్ అవ్వాలని ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ అయిన మరొక మాస్ మహారాజా. ఆయన డాన్సులతో ఇన్స్పైర్ అయ్యి మనం ఎప్పటికైనా మ్యూజిక్ కొడితే ఈయన పాట మన మ్యూజిక్ ఈయన డాన్స్ చేయాలంటూ ఎదిగి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. మన సినిమా ఎంతమంది హీరోలతో తీసినా మన బ్యానర్లో ఎంతో సినిమా తీస్తే తప్ప మన కళ నెరవేరదు అని ఫీల్ అయ్యే ఒక ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్. వీళ్ళందరూ కలిసి ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? వాల్టర్ వేరేలా ఉంటుంది, పోనకాల లోడింగ్లా ఉంటుంది. So let's all give a huge round of applause to the one and only Chiranjeevi sir. Sir, love you sir. Thank you always for inspiring all of us. And మేమందరం కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు రవి గారు కానీ, నవీన్ గారు కానీ, బాబీ గారు కానీ, నేను అందరం ఉంటాను అనుకున్నాను ఈ మూవీ చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్లా ఉండాలి అని ఫీల్ అవుతూ చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కథకి బాబీ గారు ఎంత న్యాయం చేశారో అలాగే మేమందరం కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించాం. సో ఈరోజు అన్ని పాటలని అండ్ ట్రైలర్ని ఈ సినిమా గురించి ఏది రిలీజ్ అయినా దాన్ని సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండటం. అండ్ వెల్కమ్ టు అవర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. మీరు చూసిన బోట్ పార్టీ స్టెప్లు, పోనకాల లోడింగ్ స్టెప్లు, ఇంకా పుష్ప సినిమాలో స్టెప్లు, మన అమ్ముడు కుమ్ముడు స్టెప్లు అన్నీ వేసిన శేఖర్ సార్. మాస్టర్ ఒకసారి లేపు ఓపెన్ చెయ్యి. శేఖర్ మాస్టర్. అలాగే థ్యాంక్ యూ మాస్టర్, మా పాటలను ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంటారు మీరు మీ స్టెప్పులతో. అలాగే మా చూడడానికి ఎంతో వినయంగా మంచి వాళ్ళే కనిపిస్తుంది, నిజంగానే మంచి వాళ్ళే మన స్టంట్ మాస్టర్స్. సార్ మీరు ఒకసారి రామ్ లక్ష్మణ్ గారు ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పండి. లాస్ట్లో కాంపిటీషన్ పెడుతున్నాం, ఇందులో రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు కనిపెట్టాలి. కనిపెట్టిన వాళ్ళకి సుమా గారు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. And thank you Roll Rider for coming tonight and for writing that song. And thanks to all my musicians, singers అందరికీ. ఓకే, ఇకపోతే అందరూ ఇక మాడుతున్నాం కాబట్టి నేను మాటలు తగ్గించి కొంచెం ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ సుష్మిత గారు, మీరు అదరగొట్టేశారు స్టైలింగ్. మీరు అన్నట్టే, మీరు అన్న మాట నిజం, మీకు మాత్రమే కాదండి మా అందరికీ కూడా. బాస్ని చూసినప్పుడు టెన్షన్ వస్తుంది, అమ్మో మనం అప్డేట్ అవ్వి మనం ఇంకేదైనా కొట్టాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ ఐ థింక్ యంగర్ దెన్ all of us. So thank you boss for inspiring us always. So and you did a great job, especially శ్రీదేవి చిరంజీవి సాంగ్లో అయితే అసలు అమ్మాయిలు కాదు మాకే బాస్ చూస్తే ముద్దొచ్చేస్తుంది, అంత బాగా మీరు డిజైన్ చేశారు. ఆయన కూడా దాన్ని రక్తి కట్టించారు. అండ్ థ్యాంక్ యూ ఉర్వశి, యూ రాక్డ్ ద స్క్రీన్ అండ్ ద స్టేజ్ ఆల్సో విత్ యూర్ డాన్సెస్. అండ్ క్యాథరిన్, థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. మీ క్యారెక్టర్ చూస్తే అందరూ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా అసలు ఒక చిన్న సైజ్ పూనకం నుంచి స్టార్ట్ అయ్యేది పెద్ద సైజ్ పూనకం అయిపోతుంది. ఎందుకంటే హీఈస్ వెరీ వెరీ పాజిటివ్. అసలు ఐ లవ్ యువర్ ఎనర్జీ సార్. మీతో ఒక 5 minutes మాట్లాడితే అదొక ఆ ఎనర్జీ ఇంకలా కొనసాగుతూ ఉంటుంది. అలాగే సేమ్ నాకు బాస్లోని రవితేజ గారిలోని ఇద్దరులోని నచ్చిన విషయం ఏంటంటే దేర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ద వే దే రిసీవ్ పీపుల్ అండ్ ద వార్మ్ దే గివ్. అండ్ వాళ్ళతో మనకి పని ఉందా లేదా అసలు ఇలాంటి విషయాలు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ మనసులో కానీ ఎప్పుడు ఉండదు. దే ఓన్లీ లవ్ టు డూ వన్ థింగ్, they love people. Thank you so much sir. And boss, thank you so much for teaching us all of this. Thanks a lot. And ఇకపోతే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి మంచి పేరు పొందుతూ అలా వెళ్తూ ఉంటే మంచి పేరు వస్తుంది. కాకపోతే అన్ని క్లాస్ మూవీసే. ఓకే, ఒక పక్క ఆనందం, మన్మధుడు, కలుసుకోవాలని, ఖడ్గం అంటూ భలే కొడుతున్నారు. నాకు ఎక్కడో టెన్షన్, ఎందుకు మనలో మాస్ ఒకడు ఉన్నాడు. ఓకే, నాకెక్కడ టెన్షన్ వచ్చిందంటే ఇలాగే మనం చేస్తూ మనలోని క్లాస్ మ్యూజిక్ చేస్తారేమో, మాస్ పాటలు మనం ఇక్కడ కొట్టేది అని నేనుగా మా డైరెక్టర్ అడిగి ఈ సినిమాలో మాస్ పాట పెడదాం అని నేను చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఏ హీరోకి తెలుసా? మాస్ మహారాజా రవితేజ గారికి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్దే, ఒంట్లో ఒక్కొన్న రమ్మెల్లి కడిపోద్దే హే అని. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ సాంగ్ యాక్చువల్గా అక్కడి నుంచి
చాలా మా సినిమాలు చేయడం జరిగింది అండ్ థ్యాంక్స్ లాట్. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చూపించి వెళ్తా. సురేష్ ముందుగా మీ అందరి కోసం గిఫ్ట్ తీసుకొచ్చాం సార్. ఒక చిన్న గిఫ్ట్ ఉంది సార్ ఇందులో. ఇంత పెద్ద స్టార్స్ని పెట్టి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరు కలిపి ఒక సాంగ్ కావాలి, నాకు చాలా పెద్ద చెక్ పెట్టారు మా బాబీ. అమ్మో ఇంత పెద్ద సాంగ్ కొట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఇన్స్ట్రుమెంట్ దిగుమతి చేయాలి, ఎగుమతి చేయాలి, ఇంపోర్ట్ చేయాలి, బై చేయాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఒకటి దొరికింది. ఇది ఆల్రెడీ కొంచెం పాపులర్ కూడా అయింది. దీని పేరేంటి తెలుసా? పాపా పాపా హ్యాష్ట్యాగ్ పచ్చని గొట్టం అని పేరు పెడితే పాపులర్ కూడా అయింది. నేను దీని గురించి చెప్పాను. ఇది ఒకసారి నేను గోవా వెళ్ళినప్పుడు మ్యూజిక్ షాప్స్ తిరుగుతున్నాను. ఏ ఊరైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటా. తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ షాప్లో, చిన్న మ్యూజిక్ షాప్లో కిడ్స్ సెక్షన్లో, ఇది కిడ్స్ బోర్, ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ది, ఇది దొరికింది. అరే బాగుంది, ఊదుకోవడానికి అప్పుడప్పుడు తెచ్చా. ఓకే, దీంట్లో ఒకే ఒక సౌండ్ వస్తుంది. ఇక్కడ దీని సౌండ్ వైబ్రేట్ అవ్వడం ఒక రబ్బర్ డయాఫ్రామ్ ఉంది, దాన్ని అక్కడక్కడ నొక్కి ఒక సౌండ్ క్రియేట్ చేశా. అండ్ ఇది కేవలం 250 రూపాయలు మాత్రమే 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 మాత్రమే. ఇందు మూలంగా అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, సంగీతం అనేది ఇన్స్ట్రుమెంట్లో ఉండదు, మన గుండెకాయలో ఉంటుంది. చాలామంది ఏం ఇన్స్ట్రుమెంట్స్ కొన్నారు, ఏం ఎక్విప్మెంట్ మార్చారు, ఏం వైర్లు కనెక్ట్ చేశారు, ఏం పీకారు, మన మనసులోంచి బయటకు వచ్చితే సంగీతం. ఓకే, అది ఈ సాంగ్తో ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ బాబీ సార్, సర్జీ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ మాస్ మహారాజా ఫర్ టేకింగ్ దిస్ సాంగ్ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ మాస్టర్. దీన్ని ఆగడయ్యా, కంగారు పడదు, నేను ఉన్నాగా. ఓకే, నేను లేనప్పుడు కంగారు పడదు. ఓకే, ఇది ఒకటే సౌండ్ వస్తుంది, నోట్ కూడా మారదు. దాని అప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ నొక్కితే అలా నొక్కుతూ నొక్కుతూ కనుక్కున్న ఏంటి స్వరాలని. ఓకే, మీ అందరికీ తెలియని విషయం కూడా చెప్పాలి. రాగండి, మీ అందరికీ తెలియని విషయం కూడా చెప్పాలి. ఇంకొంచెం ఎక్కువ క్లాప్స్ కొట్టడం వల్ల మీకు పోయేదేం లేదు. లవ్ యూ సో మచ్ వైజాగ్. థ్యాంక్ యూ.